నమస్కారం అండి. నా పేరు డాక్టర్ చంద్రశేఖర్. ఈరోజు మనం చూస్తున్న తీగ వచ్చి తిప్పతీగ అంటాం. ఈ తిప్పతీగని సాంస్క్రిట్లో గుడూచి అంటాం. అలానే బొటానికల్ నేమ్లో కనుక చూసుకుంటే కనుక టీనోస్పోరా కార్డిఫోలియా అని కూడా పిలుస్తూ ఉంటారు. అలానే జీవంతి అని, అమృత అని కూడా పిలుస్తూ ఉంటారు. దీనిలో మనం ప్రధానంగా ఉపయోగించే భాగం వచ్చి స్టెమ్ స్టార్చ్ కానీ బాగా ఉపయోగించవచ్చు. అంటే కాండాన్ని ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. అలానే దీని యొక్క కాండాన్ని డికాషన్ రూపంలో తీసుకోవచ్చు, పౌడర్ ఫార్మాట్ రూపంలో కూడా తీసుకోవచ్చు. మీరు దీంట్లో ఉన్నటువంటి కెమికల్ కంపోజిషన్ చూసుకుంటే టీనోస్పోరిన్ కానీ టీనోస్పాండిన్ అనేది బాగా ఎక్కువగా ఉపయోగముగా ఉంటుంది. అలానే దీన్ని ఏ విధంగా ఉపయోగించవచ్చు అనేది చూసుకుంటే ఎక్కువ ఎవరైతే జ్వరంతో సఫర్ అవుతుంటారో, క్రానిక్ ఫీవర్తో సఫర్ అవుతుంటారో వారిలో యాంటీపైరెటిక్గా పనిచేస్తుంది. అంతేకాకుండా లివర్కి ఎక్కువగా లివర్కి సంబంధించి ఫ్యాటీ లివర్ ఉన్న పేషెంట్స్ కానీ, అలానే జాండీస్ ఉన్న పేషెంట్లు కానీ ఇది దివ్య ఔషధంగా పనిచేస్తుంది. అంతేకాకుండా స్కిన్ డిసీజ్ ఉన్న పేషెంట్లలో కూడా దీన్ని ఉపయోగించవచ్చు. అనీమియా పేషెంట్లు కూడా దీన్ని బాగా ఉపయోగించవచ్చు. ఎవరైతే రక్తహీనతకు లోబడి ఉంటారో వాళ్ళల్లో కూడా ఇది అద్భుతంగా పనిచేస్తుంది. అలానే గౌట్ ఉన్న పేషెంట్లు కూడా దీన్ని అద్భుతంగా వాడవచ్చు. అలానే మీరు ఎవరైతే ఎక్కువ ఫైలేరియాసిస్ అంటారో, అంటే బోధకాలు ఉన్న పేషెంట్లు కూడా దీన్ని ఉపయోగించవచ్చు. వారిలో కూడా మంచి ఫలితాలు అనేది మీకు చూడవచ్చు. అలానే మేద్య రసాయనంగా ఉపయోగిస్తారు. అది ఏ విధంగా అంటే మండూకపర్ణి, ఎస్టీ మధు, శంఖపుష్పి వంటి వాటితో పాటు కలిపి తీసుకోవడం వల్ల ఇది మేద్య రసాయనంగా పనిచేస్తుంది. ఎవరికైతే జీర్ణం అవ్వకుండా ఉంటుంది, ఆమం ఎక్కువ ఫామ్ అయి ఉంటుంది, అలాంటి వారు కూడా ఇది తీసుకోవడం వల్ల త్వరితగతిన రిలీఫ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఎవరైతే ఆడవారు స్తన్య దృష్టితో బాధపడుతూ ఉంటారో వారిలో ఉన్నటువంటి మిల్క్ అనేది ప్యూరిఫై చేయడానికి ఇది దివ్య ఔషధంగా పనిచేస్తుంది. దీన్ని సప్తపర్ణ ఒక బార్క్ని తీసుకొని శుంఠితో కలిపి కనుక తీసుకుంటే వాళ్ళ యొక్క స్తన్య దృష్టి అనేది ప్యూరిఫై అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. అంతేకాకుండా ఎవరైతే ఎక్కువగా జీర్ణ సమస్యలతో బాధపడుతూ ఉంటారో, గ్యాస్ట్రైటిస్ ఉంటుందో, దీని ఆకు మరియు వేప ఆకు, దాంతోపాటు పాటోలా ఆకుని మిక్స్ చేసి పొడిగా చేసి తేనెతో కలిపి తీసుకుంటే కనుక ఈ గ్యాస్ట్రిక్ అనే సమస్య నుండి బయటపడవచ్చు. కాబట్టి ఈరోజు మనం తెలుసుకున్న ఈ యొక్క తిప్పతీగ అనేది మనకు ఆయుర్వేదంలో ఎంతో అద్భుతంగా చెప్పబడింది. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే మీరు ప్రతి ఒక్కరూ నా వీడియోస్ ఫాలో అవ్వండి, లైక్ చేయండి. మీకు ఇలాంటి వీడియోస్ మీకు మరికొన్ని నేను అందిస్తూ ఉంటాను. నమస్కారం.